ఉత్సవ వేళ పరమోన్నతుని పద సన్నిధికి పరలోకరాజ్ఞి ఉత్సవ వేళ పరమోన్నతుని పద సన్నిధికి స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో పరుగున రండి ప్రభు జనమా త్వరపడి రండి ప్రియ జనమా త్వరపడి రండి ప్రియ జనమా రండి వేడండి ప్రభు దీవెన పొందండి పాడండి కొనియాడండి ప్రభు మేలులు పొగడండి పరలోకరాజ్ఞి ఉత్సవ వేళ పరమోన్నతుని పద సన్నిధికి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవమాత మోక్షారోపణ మహోత్సవానికి వచ్చినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వక ఆహ్వానం. ప్రత్యేక విధంగా ఈరోజు ఫాదర్ వర్గీస్ చాప్రాత్ ఫాదర్ గారు సుమారు 12 సంవత్సరాలు మన జ్ఞానాపురంలో సహాయ విచారణకర్తగా సేవలు అందించినటువంటి ఫాదర్ గారు నవదిన ప్రార్థనల ప్రారంభం, పూజాబలి, ఉత్సవ పూజాబలి కూడా వారే చేసేటువంటి అవకాశం వచ్చింది మనకి. మరి వారు ఒప్పుకొని ఈ పూజాబలికి వచ్చి మన కొరకు ప్రార్థించి పూజను సమర్పించి వాక్య పరిచయం చేయడానికి వచ్చినందుకు వారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. హార్టీ వెల్కమ్ ఫాదర్. మరి ఈరోజు మొదటి పూజ, ఈ పూజ అందరి కోసము సమర్పించడం జరుగుతుంది. మన విచారణ, అదేవిధంగా వచ్చినటువంటి భక్తుల విశ్వాసుల అందరి ఉద్దేశాల కొరకు ఈ పూజాబలి సమర్పించడం జరుగుతుంది. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరిని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, మొట్టమొదట మీకందరికీ మరియమ్మ గారి మోక్షారోపణ మహోత్సవ శుభాకాంక్షలు మరియు దేశ 74వ స్వాతంత్ర్యోత్సవ మహోత్సవ వేడుకల యొక్క శుభాకాంక్షలు అందజేస్తున్నాను. ఈరోజు మనము మరియమ్మ గారి యొక్క మోక్షారోపణ మహోత్సవాన్ని కొనియాడుతున్నాం. ఆమె పవిత్ర జీవితానికి దేవుడు ఒసగిన బహుమానమే మోక్షారోపణ. యేసుక్రీస్తు మోక్షారోహణం, మరియమ్మ గారిది మోక్ష ఆరోపణం. పునీత జాన్ డమాసిన్ ఒక మాట అన్నారు, ఏంటంటే యేసుక్రీస్తు ఈ లోకములో వచ్చినప్పుడు మరియమ్మ గారి ఉదరములోనే 9 నెలలు ఉన్నారు. ఆ తర్వాత మరియమ్మ గారి ఒడిలో పెరిగాడు, పెద్దవాడయ్యాడు. మరణించినప్పుడు సిలువ చెందనే ఉంది, ఆ సిలువ వైపు చూస్తూ ఉండిపోయింది. ఆమె మరణానంతరం యేసుప్రభు ఏం చేశారంటే, ఏ స్త్రీ శరీరముతో నేను శరీరం పంచుకున్నారు ఈ లోకములో, ఆ స్త్రీ శరీరము నా చెందనే ఉండాలి. సిలువ చెంద నుండి నన్ను చూచిన ఆ వ్యక్తి స్వర్గములో నన్ను చూస్తూ ఉండిపోవాలని తలంచుకొని మరియమ్మ గారిని ఆమె మరణానంతరము శరీర ఆత్మతో మోక్షమునకు పోబడ్డారు. ఒక విధంగా ఇది న్యాయమైన కరెక్ట్ అయిన పద్ధతి. ఇది దేవుని ఇష్టం. ఒక మాటలో చెప్పాలంటే ఆమె పవిత్ర జీవితానికి దేవుని యొక్క బహుమానం, ఏ గిఫ్ట్. మరియమ్మ గారి జీవితంలో జరిగేదన్నీ కూడా దేవుని యొక్క ఉచిత వరమే, ఉచిత దానమే. మనం కూడా ఈ మోక్షారోపణములో పాలు పంచుకుందాం. ఇప్పుడు కాదు, తర్వాత. అయితే ఈ లోకములో దానికోసం మనం సిద్ధపడాలి. ఈ పూజ ప్రారంభించే ముందు ఒకసారి ఆత్మ అవలోకనం చేస్తూ మనం కట్టుకున్న పాపములన్నీ ఒప్పుకొని
పాపమన్నింపు దయచేయమని సర్వేశ్వరిని ప్రార్థించుదము. సర్వశక్తి గల సర్వేశ్వరిని చెందను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను కొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీమును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ప్రత్యేక విధంగా సహోదరి సహోదరులారా, కరోనా వ్యాధి నుండి ప్రపంచానికి విడుదల ప్రసాదించమని ప్రార్థన చేస్తాం. అందరూ చెప్తారు యేసు ప్రభువే అన్నిటికీ జవాబు. మనకు సమస్య ఉంది, మనొక ప్రశ్న అడుగుతున్నాం, ఎన్నాళ్ళు ఈ కరోనా వ్యాధి? ప్రభు మనకు మాట ఇచ్చున్నారు, అందరం కలిసి ఏక హృదయముతో ఏది అడిగినా ఇస్తారని. ఈనాటి మన ప్రార్థన ఉద్దేశం ఇదై ఉండాలి, ఈ వ్యాధి నుండి మనకు విడుదల కావాలని. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీవు నీ కుమారిని తల్లియును నిష్కళంక కన్య అయిన మరియమాతను ఆత్మ శరీరములతో మోక్షమునకు తీసుకుని పోయి స్వర్గ మహిమకు చేర్చిదివి. మేము నిరదము స్వర్గముపై మా మనస్సులను నిలిపి ఆమె మహిమయందు భాగస్థులమగునట్లు నీ కృపను మాకు ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించిచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. పరిశుద్ధ కన్యమరియమ్మ గారి మోక్షారోపణ మహోత్సవము మొదటి పఠనము. దర్శన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము నుండి 12వ అధ్యాయము 6వ వచనము వరకు మరియు 10వ వచనము. దివియందలి దేవుని ఆలయము తెరువబడెను. ఆ ఆలయమున ఒప్పందపు పేటికయు కాననయ్యెను. అంతలో మెరుపులు, గర్జనలు, ఉరుములు, భూకంపములు, వడగండ్ల వానలు ప్రారంభమయ్యెను. అంతటా దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరముపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. ఆమె నిండు చూలాలు. ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. అప్పుడు దివియందు మరి ఒక సంకేతము గోచరించెను. ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను. దానికి 7 తలలు
10 కొమ్ములు ఉండెను. ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను. అది తన తోకతో ఆకాశమునందలి తారకలలో 3వ భాగమును చుట్టి భూమిపై పడద్రోసెను. ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను. ఆ చూలాలు ప్రసవింపగనే శిశువును మృంగ ఆ సర్పము చూచుచుండెను. అంతటా సమస్త జాతులను తన ఇనుప దండముతో పరిపాలింపగల కుమారుని ఆమె ప్రసవించెను. కానీ ఆ బిడ్డ ఆమె చేతుల నుండి లాగివేయబడి దేవుని వద్దకు, ఆయన సింహాసనము వద్దకు తీసుకొని పోబడెను. ఆమె ఎడారికి పోయెను. దేవుడు ఆమెకు అచ్చట ఒక నివాసము ఏర్పరిచెను. అచ్చట ఆమె 1260 దినముల పాటు పోషింపబడెను. అంతటా దివియందు ఒక గంభీర కంఠస్వరము ఇట్లు పలుకుట వింటిని, ఇప్పుడు దేవుని రక్షణము వచ్చియున్నది. రాజుగా దేవుడు తన శక్తిని ప్రదర్శించెను. ఇప్పుడు ఆయన మెస్సయాగా తన అధికారమును నెరపెను. ఏలయన మన సోదరులపై నేరము మోపువాడు, రేయింబవళ్ళు దేవుని ఎదుట వారిని దూషించినవాడు దివి నుండి బయటకు గెంటివేయబడినాడు. ఇది ప్రభువు వాక్కు. ప్రభువును స్తుతింపుము, నాలోని సమస్తమా కీర్తించి కొనియాడుము. నిరతం స్తుతింపుము, నిరతం స్తుతింపుము. ఆత్మమా ప్రభువును స్తుతింపుము, నాలోని సమస్తమా కీర్తించి కొనియాడుము. నిరతం స్తుతింపుము, నిరతం స్తుతింపుము. దేవుడు చేసిన మేలులను ఎన్నడు మరువకుము. కృతజ్ఞత స్తోత్రముతో ప్రభువును వందింపుము. దేవుడు చేసిన మేలులను ఎన్నడు మరువకుము. కృతజ్ఞత స్తోత్రముతో ప్రభువును వందింపుము. ప్రియమార
క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. కానీ ప్రతి వ్యక్తియు తన క్రమమును బట్టియే. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత ఆయన రాకడ సమయమున ఆయనకు చెందినవారు. రెండవ పఠనము పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 20వ వచనము నుండి 26వ వచనం వరకు. సహోదరులారా, మరణమున నిద్రించుచున్నవారు లేవనెత్తబడుదురని ధృవపరచుటకు క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడిన వారిలో ప్రథముడనుట సత్యము. ఏలయనా ఒక మనుష్యుని మూలమున మరణము ప్రవేశించినట్లే మృతుల పునరుత్థానము కూడా ఒక మనుష్యుని మూలముననే వచ్చినది. ఆదామునందు అందరూ ఎట్లు మృతి చెందుచున్నారో అటులని క్రీస్తునందు అందరును బ్రతికింపబడుదురు. కానీ ప్రతి వ్యక్తియు తన క్రమమును బట్టియే. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత ఆయన రాకడ సమయమున ఆయనకు చెందినవారు. అప్పుడు అంతము వచ్చును. పరిపాలకులను, అధికారులను, శక్తులను అందరినీ క్రీస్తు జయించి రాజ్యమును తండ్రి దేవునికి అప్పగించును. ఏలయనా దేవుడు శత్రువులనందరను ఓడించి ఆయన పాదముల క్రింద ఉంచు వరకు క్రీస్తు పరిపాలింపవలెను. నాశనము చేయబడవలసిన చివరి శత్రువు మృత్యువు. ఇది ప్రభుని వాక్కు. పలికెను నామది పరవశమై, పాడెను జీవన పావనమై, వాక్యమే జీవితమై, జీవసుధామృతమై. పలికెను నామది పరవశమై, పాడెను జీవన పావనమై, వాక్యమే జీవితమై, జీవసుధామృతమై. హల్లెలూయా, 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 హల్లెలూయా. జీవమిచ్చు ప్రభు పలుకు, ప్రేమతో ఆలింపగా, ప్రజ్వరిల్లు ప్రతి హృదయం పరవశరాగముతో. జీవమిచ్చు ప్రభు పలుకు, ప్రేమతో ఆలింపగా, ప్రజ్వరిల్లు ప్రతి హృదయం పరవశరాగముతో. రెండంచులు గల ఖడ్గముల పదునైన ఈ దివ్య వాక్యము, రెండంచులు గల ఖడ్గముల పదునైన ఈ దివ్య వాక్యము, మోదముతో ఆమోదముతో స్వీకరింపరే. మోదముతో ఆమోదముతో స్వీకరించరే.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయము 39వ వచనం నుంచి 56వ వచనం వరకు. ఎలిజబెత్తమ్మ గర్భమును ధరించినను వార్త విని ఆమెను దర్శించుటకు మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకరయా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందన వచనములు పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగానే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయెను. పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించెను. నీ వందన వచనములు నా చెవిని సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలైనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారులను దురాలోచనలను విచ్ఛిన్నము కావించును. అధిపతులను ఆసనముల నుండి పడదోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇజ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెత్తమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభునియందు మికిలి ప్రేమ గల సహోదరి సహోదరులారా, మరియమ్మ గారి మోక్షారోపణ మహోత్సవాన్ని మనం కొనియాడుచున్నాం. ఎవరైనా మేము ప్రశ్నించవచ్చు, దీని గురించి బైబిల్లో ఏదైనా రాయబడి ఉందా? మరియమ్మ గారి మోక్షారోపణ గురించి ప్రత్యక్షంగా బైబిల్లో ఏది రాయబడలేదు. మరి పరోక్షంగా బైబిల్లో రాయబడి ఉంది. ఉదాహరణలు: ఈనాటి 2వ పఠనం. క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు, కానీ ప్రతి వ్యక్తియు తన క్రమమును బట్టియే. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత ఆయన రాకడ సమయమున ఆయనకు చెందినవారు. ఆయనకు చెందినవారు బ్రతికింపబడునని చెప్పినప్పుడు మరియమ్మ గారు ఎవరికి చెందినది? మనందరికంటే ఎక్కువగా యేసుక్రీస్తుకు చెందిన వ్యక్తి పరిశుద్ధ కన్య మరియమ్మ గారు. అందువలన యేసుక్రీస్తు ఇష్టమేంటి? నేనున్న చోట నా తల్లి ఉండాలి. అది ప్రభు మనం ఇచ్చిన వాగ్దానం. అది నేను ఉన్న చోట నన్ను విశ్వసించి వారు ఉండాలని నేను కోరుచున్నాను. ఆ కోరిక ప్రకారమే ప్రభు అయిన యేసుక్రీస్తు తన తల్లిని తన చెంత చేర్చుకున్నాడు. ఇంకా కొన్ని కారణాలు మనం వెతికినట్లయితే బైబిల్ మొత్తం మన కారణాలే. లూకా శుభవార్త మనం పరిశీలించినప్పుడు మరియమ్మ గారు ఎవరు? అనుగ్రహ పరిపూర్ణురాలు. దాని గురించి మీరు విన్నారు. అనుగ్రహ పరిపూర్ణురాలు అంటే దేవదూత చెప్పినప్పుడు కాదు, ఆమె పుట్టినప్పటి నుంచి దైవ అనుగ్రహంతో నింపబడిన వ్యక్తి. నిష్కళంక మాత, నిర్మల మాత.
రెండవది, దేవుని కుమారుని తల్లి. దేవుని కుమారుని తల్లి, నీకు ఒక శిశువు జన్మించును, ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టము, అతడు మహనీయుడై మహోన్నతుని కుమారుడు అని పిలువబడను. దేవుని కుమారుని తల్లి. మూడవది, ఎలిజబెత్ అమ్మ చెప్పిన మాటలు, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడను, ప్రభు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. దేవుని వాక్కును విశ్వసించిన వ్యక్తి ధన్యురాలు. ఇక మనము ధర్మశాస్త్రములో కీర్తన గ్రంథములోనికి వెళ్ళినప్పుడు మనకు అక్కడ కనిపించేదేంటి? దేవుడు తన పరిశుద్ధుని శరీరము కుళ్ళిపోనివ్వరు, తన పరిశుద్ధిని శరీరమును మట్టి పాలు చేయరు, గోతి పాలు చేయరు. మట్టిలో మట్టి అయిపోవలసిన అవసరము దేవుని పరిశుద్ధునికి లేదు. ఇవి అన్నీ బైబిల్లోని ఆధారమే. శ్రీసభ చరిత్ర మనం పరిశీలించినప్పుడు 4వ శతాబ్దం నుండి, అంటే ఎప్పుడైతే శ్రీసభలో పూజా కార్యక్రమాలు దైవద్రవ్యానుమానులు ప్రారంభించారో అప్పటి నుంచి ఎందరో భక్తులు మరియమ్మ గారి యొక్క మోక్షారోపణ గురించి ధ్యానిస్తూ ప్రసంగిస్తూ ఉండేవారంట. అయితే దీనిని ఒక డోక్మాగా, విశ్వాస సత్యంగా ప్రకటించడం మాత్రం 1950వ సంవత్సరం నవంబర్ 1వ తేదీ. దీనికి కారణం కూడా చెప్పాను. శ్రీసభ దీని గురించి ప్రార్థించి చర్చించి చివరికి తీసుకున్న ఒక నిర్ణయం. ఇక మామూలుగా మనం చెప్పుకున్నట్లయితే సోదరి సోదరులారా, మరియమ్మ గారి విషయానికి వచ్చినప్పుడు ఆమె నిష్కళంక మాత అని మొదటి రోజే చెప్పుకొచ్చాం. ఆ తర్వాత మరియమ్మ గారి గురించి ఎన్నో విషయాలు మీరు ఆలకించారు. ఇప్పుడు మరియమ్మ గారి మోక్షారోపణ గురించి కొత్తది చెప్పడానికి ఏమీ లేదు, ఎందుకంటే మీరు ప్రతి సంవత్సరం ఎన్నో ప్రసంగాలు ఆలకిస్తూ ఉన్నారు. అయితే నేను చెప్పేది కూడా కొత్తది కాదు, కానీ నా స్టైల్లో నేను చెప్పించున్నాను అంతే. ఇప్పుడు మరియమ్మ గారి యొక్క మోక్షారోపణం ఎందుకు జరిగింది? ఆమె నిష్కళంక మాత అయితే ఇప్పుడు ఆమెను ఉత్తాపిత మాతగా మనం కొనియాడుతాం. ఉత్తాపిత మాత ఏ విధంగా? ఇప్పుడు మనమందరం మరణిస్తాం. ఏం జరుగుతుంది? 3 రోజుల్లో మన శరీరం కుళ్ళిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. దీనికి కారణం ఏమిటి? పాపము. పాపమునకు కూలి మరణం. పౌలేమన్నారు? ఈ భౌతిక శరీరము శిథిలమగును. దానికి కారణం ఏంటి? మనం కట్టుకున్న పాపం. మరియమ్మ గారిలో పాపం లేనప్పుడు ఆమె శరీరం కుళ్ళిపోవలసిన అవసరము లేదు. ఇప్పుడు మన శరీరానికి వచ్చినప్పుడు ఏదైనా రోగం ఉంటేనే శరీరం ఏదైనా జరిగేది. ఇప్పుడు ముళ్ళు గుచ్చుకున్నది అక్కడ ఏమవుతుంది? అది వ్రణం అవుతుంది, గాయం అవుతుంది. ముళ్ళు గుచ్చుకోకపోతే ఏమీ లేదు. అయితే మరియమ్మ గారిలో ఆమె నిష్కళంక మాతగా ఉద్భవించిన మాత్రం కాకుండా తన జీవితం ఏనాడు ఏ పాపం కట్టుకోలేదు. కాబట్టి ఆమె మరణానంతరం ఆమె శరీరం కుళ్ళిపోవలసిన అవసరం లేదు. అది కీర్తనగాడు చెప్పిన మాట ఇది. దేవా, నీవు నీ పరిశుద్ధిని శరీరం కుళ్ళిపోనివ్వలేదని. అయితే మరియమ్మ గారు మరణించారా లేదా? ఆమె మరణించినట్లు బైబిల్లో ఎక్కడా ప్రస్తావన లేదు, అది రాయలేదు. ఎందుకు రాయలేదు? బైబిల్ యేసుక్రీస్తు గురించి. మార్కు శుభవార్త ఏ రాసి ఉంది? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు శుభవార్త. అది యేసుక్రీస్తు గురించి, మరియమ్మ గారి గురించి కాదు.
అందుకే మరియమ్మ గారి గురించి బైబిల్లో అక్కడక్కడ మనకు కొన్ని ప్రస్తావనలు కనిపిస్తాయి. ఆమె మరణించినట్లు ఎక్కడ రాయబడలేదు. కానీ మరణించారా లేదా? శ్రీసభ ప్రారంభ దశలో కొందరు పునీతుడు మరియమ్మ గారు మరణించలేదు అని చెప్పుకొచ్చారు. కానీ దాన్ని అంగీకరించి, ఎందుకంటే మరియమ్మ గారు యేసు ప్రభువుతో ఏకీభవించాలి. యేసుక్రీస్తు మరణించినట్లయితే మరియమ్మ గారు కూడా మరణించాలి. యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి మూడవ నాడు ఉత్థానుడైనట్లు మరియమ్మ గారు కూడా మరణించి సమాధి చేయబడి మూడవ నాడు ఆమె శరీరాన్ని ఆత్మను ప్రభువే పైకి స్వర్గానికి తీసుకువెళ్ళాడు. ఇది మన నమ్మకం. ఇది శ్రీసభ యొక్క కథోలిక విశ్వాసం. దీని కారణమేంటి? ఆమె శరీరము కుళ్ళిపోవలసిన అవసరం లేదు. రెండవది ప్రభు వాగ్దానం, నేను ఉన్న చోట నన్ను విశ్వసించి వారు ఉండాలనేది. అందరికంటే ఎక్కువగా దేవుని వాక్కును విశ్వసించిన వ్యక్తి మరియమ్మ గారు. మూడవది చెప్పారు, సిలువ చెందనే ఉండి ప్రభు మరణాన్ని వీక్షించిన ఆ తల్లిని స్వర్గములో నిత్యము తను వీక్షించాలని యేసు ప్రభు కోరుకోవడములో ఆశ్చర్యం లేదు, అద్భుతం లేదు. అదే కరెక్ట్. నన్ను కని పెంచి నా మరణములో నా రక్షణలో భాగస్థురాలైన మరియమ్మ గారు ఈనాడు స్వర్గములో నన్ను చూస్తూ నా మహిమలో ఉండాలని యేసు ప్రభు సంకల్పించారు. ఆ సంకల్ప ప్రకారమే ఆమె శరీరాన్ని స్వర్గానికి కొనుపోబడు. దీని గురించి ఒక కథ ఉంది. మరియమ్మ గారు మరణించి సమాధి చేసినప్పుడు అందరూ అపోస్తులున్నారు, కానీ థోమాస్ మాత్రం లేరంట. ఈ థోమాస్ ఎప్పుడు మిస్ అవుతుండే. 3 రోజుల పైన థోమాస్ తిరిగి వచ్చారంట. వచ్చి సమాధికి వెళ్ళి సమాధి మూత తీసి చూసినప్పుడు మరియమ్మ గారి శరీరము లేదని, మరియమ్మ గారి శరీరం కనిపించలేదు. అయితే కొన్ని విషయాలు పునీత పౌలేమన్నారు, భావిదీగమైనది ఏది కూడా స్వర్గరాజ్యములో ప్రవేశించలేరని. మరి యేసుక్రీస్తు శరీరముతో స్వర్గములో ఉన్నట్లయితే యేసుక్రీస్తు తల్లి అయిన మరియమ్మ గారు కూడా ఆ శరీరముతోనే ఉండాలి కదా. ఇక శ్రీస్తవ విశ్వాసం అదే కదా, శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. ఇప్పుడు మరియమ్మ గారి విషయానికి వచ్చినప్పుడు దేవుడు చేసినదన్నీ ఎక్స్ట్రా ఆర్డినరీ. మరియమ్మ గారి కోసం దేవుడు ప్రత్యేక వరములిచ్చి ఆమెను పాపం నుండి కాపాడుటే కాకుండా స్వర్గములో కూడా ఆమెకు ఒక స్థానాన్ని కల్పించారు. ఆ గొప్ప సుదినాన్ని ఈనాడు మనం కొనియాడుతాం. ఈ మోక్షారోపణం మనం ఎప్పుడు అనుభవిస్తాం? మనం చనిపోయిన తర్వాత. ఇది మనకు కూడా దేవుడు ప్రసాదించే వరమే. అది ఎప్పుడు? ఇప్పుడు మరియమ్మ గారిది మోక్షారోపణం ఈ లోకము నుండి, మన మోక్షారోపణం ఈ లోకముతో. రెండు మరియమ్మ గారి మోక్షారోపణ ఎక్కడి నుంచి? ఈ లోకము నుండి. అయితే మన మోక్షారోపణ ఎప్పుడు? ఈ లోకముతో. లోకాంత్యములో మనం కూడా ఉత్థానం అవుతాం. అక్కడ ప్రభుని దర్శిస్తాం, ప్రభు ముఖాముఖి దర్శిస్తాం. అందువల్ల ఇవి అన్నీ మరియమ్మ గారి కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన గొప్ప కార్యాలు. అదే తల్లి చెప్పారు, నా రక్షకుడు నాకు గొప్ప కార్యం చేశారు. ఇదొకటి మోక్షారోపణ. అందువల్ల ఈనాడు మరియమ్మ గారిని మోక్షారోపణ మాతగా కొనియాడుతున్నామంటే అర్థము, ఆమె మనలాగే జీవించినప్పటికీ యేసుక్రీస్తులాగే ఏ పాపము కట్టుకోలేదు. ఆమె ఏ పాపము కట్టుకోకపోవడం వలన దేవుడు ఆమెకి ఇచ్చిన బహుమానమే మోక్షారోపణం. ఆమె శరీరం కుళ్ళిపోకుండా దేవుడు కాపాడి ఈ లోకములో మాత్రం కాదు స్వర్గరాజ్యములోనికి తీసుకువెళ్ళారు. ఆమె ఇప్పుడు తన కుమారుని విధేయన సర్వేశ్వరిని సన్నిధానములో వారి యొక్క మహిమను పొందుతూ జీవించుచున్నారు. అయితే నేనేం చేయాలి? మరియమ్మ గారి యొక్క ఆ మోక్షారోపణములో నేను పాలు పంచుకోవాలంటే ఆమెలాగే జీవించే ప్రయత్నం చేయాలి.
ఆమెలాగే జీవించే ప్రయత్నం ఏంటి? ఆమెను అనుకరించడం, ఆమెను ప్రార్థించడం, ఆమెలాగే పాపమునకు దూరంగా జీవించడం, ఆమెలాగే చేతనైన సహాయం ఇతరులకు చేయడం. ఈ విధంగా శ్రీసభ వ్యాప్తికి అక్కడక్కడ దర్శనమిచ్చి ఆ విధంగా వ్యాప్తి చెందడం, ఇవి అన్నీ మనం చేయవలసిన చిన్న కార్యాలు. పాపమునకు దూరంగా జీవించడం, అదే ఫ్రీడమ్, స్వేచ్ఛ. ఈనాడు మన భారతదేశపు స్వాతంత్ర్యోత్సవం కొనియాడుతున్నాం. ఏంటి? పొలిటికల్ ఫ్రీడమ్. మనం అనుభవిస్తున్నాం? ఒకప్పుడు మనలను బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం మనల్ని పరిపాలించుచున్నాం. కానీ మనం నిజమైన స్వేచ్ఛా జీవితం జీవించుచున్నామా లేదా? స్వేచ్ఛగా జీవించడం అంటే అర్థం ఏంటి? నేను నా ఇష్ట ప్రకారం జీవించడమా? నీకు దేనికి స్వేచ్ఛ? అన్నీ చేయుటకు నీకు స్వేచ్ఛ లేదు. మరి మంచిది ఏదైనా ఉండే దానిని చేయుటకే మీకు స్వేచ్ఛ. దానిని చేయుటకు. అందువల్ల ఫ్రీడమ్ అనే దేనికి? నా ఇష్ట ప్రకారం జీవించుటకు కాదు, దేవుని ఇష్ట ప్రకారం జీవించుటకు. ఆ విధంగా దేవుడిచ్చిన స్వేచ్ఛను సద్వినియోగపరుచుకొని పవిత్రంగా జీవించిన వ్యక్తి పరిశుద్ధ కన్య మరియమ్మ గారు. అందుకు ఆమెకు దేవుడిచ్చిన బహుమానమే మోక్షారోపణం. ఈనాడు ఒకసారి మన దేశం గురించి ఆలోచించాలి. నిజమైన స్వేచ్ఛ మనం అనుభవిస్తున్నామా లేదని చెప్పాలి. ఎందుకు 74 సంవత్సరాలు స్వేచ్ఛ వచ్చి పేదరికం, అజ్ఞానం, రోగం, మానభంగాలు, మర్డర్, ఇన్ని అరాజకాలు జరుగుతుండే నేను ధైర్యంగా ఒంటరిగా రోడ్డు మీద తిరగలేనప్పుడు నాకు స్వేచ్ఛ ఎప్పుడు? నాకు స్వేచ్ఛ ఎక్కడ ఉంది? కులదత్తం, సంకుచిత మనస్తత్వం, ధనిక పేద తేడా, ఇవి అన్నీ మన సంఘంలో మనకు కనిపించేటప్పుడు మన స్వేచ్ఛలో జీవించుచున్నామా? నిజమైన మత స్వేచ్ఛ మనకుందా? ఒక విధంగా చెప్పాలండి, లేదు. దానికి ఏం చేసుకోవాలి? మన ప్రయత్నం మనం చేయాలి. ఒక ఉదాహరణ చెప్తాం. మీరందరూ టీవీలో చూశారు. మొన్న కాలికట్లో అక్కడ ఎయిర్పోర్ట్లో ప్రమాదం జరిగింది. పోలీసు, ఫైర్ ఫోర్సు వీళ్ళందరూ రాకముందు ఎవరు లోపల దూరారు? పడిపోయిన గోడగొంద ఆ లోకల్ అక్కడ ఉన్న స్థానిక వ్యక్తులు. మలపురం జిల్లా అంటే ముస్లింలు ఎక్కువ. ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు అందరూ ఉన్నారు. కానీ ఎక్కువ మంది ఎవరు? ఎక్కువ మంది ముస్లింలు. వాళ్ళందరూ ఏం చేశారు? లోపల ప్రవేశించి పోలీసు కానీ ఫైర్ వారు కానీ రాకముందే లోపల ప్రవేశించి చిక్కుకున్న వారందరినీ వారి వారి వాహనములో తీసుకువెళ్ళి లోపల పెట్టి కనిపించిన ప్రతి ఆసుపత్రికి నడిపించారు. నీ కులమేది, నీ వర్గమేది, నీ ధనవంతుడా, నీ కోవిడ్ రోగం ఉందా, ఇది ఏది వారు అడగలేదు, వారికి కనిపించలేదు. ప్రపంచమంతా మెచ్చుకొనే ఒక పద్ధతి అది. మనం అందరూ ఆ విధంగా తయారు కావాలి, ఏ గోదర సహోదరులాగే. అందుకు వారేమన్నారు? వీళ్ళు ఆ యువకులు, స్థానిక యువకులు వచ్చి మమ్ము రక్షించకపోతే మేమెప్పుడో చనిపోయేవారము. ఎందుకంటే వాళ్ళు వచ్చి వారి వాహనాల్లో కొత్త కొత్త కార్లు, దానిలో రక్తం పడుతుంది, లేకపోతే ఈ వ్యక్తి కరోనా ఉందా లేదా, చనిపోయిన వారిలో కరోనా ఉన్నవారు కూడా ఉన్నారంట. కానీ అదేం వారు పట్టించుకోలేదు. ఈ సహోదర స్నేహము లేక పరస్పర ప్రేమ లేక సహాయపడడం, అవసరముల వారిని ఆదుకోవడం, ఇవి అన్నీ మనం చూసినప్పుడు ఇంకా స్వేచ్ఛను అనుభవించేవారు,
స్వేచ్ఛా జీవితం జీవించేవారు అనేక మంది ఉన్నారు. మన ప్రజలలో ఫ్రీగా జీవించేవారు. ఒకవేళ ఈ చనిపోయిన వాని కులాన్ని లేకపోతే వాడు ఏ మతస్థుడు ఇవి అన్నీ కనుక్కున్నట్లయితే ఎవరికి సహాయం చేయలేము. ఈనాడు దయనీయమైన పరిస్థితి. సొంతం వారు కరోనా వ్యాధితో చనిపోయినట్లయితే సమాధి కూడా లేదు. వారిని బజార్లో రోడ్డు మీద విడిచిపెట్టిన కేసులు. మున్సిపాలిటీ వాళ్ళు రిక్షాలో దీనిలో మోసుకుని వెళ్ళి ఎక్కడో ఒక చోట సమాధి చేస్తున్నారు. ఇదా స్వేచ్ఛ? అంటే మనం ఆలోచించాలి, నేను ఎక్కడ ఉన్నాను? స్వేచ్ఛా జీవితం జీవిస్తున్నానా లేదా? లేక నా యొక్క సంకుచితమైన మనస్తత్వానికి లొంగి ఇతరులకు సహాయం చేయగలిగి చేయలేక ఉన్నాను. ఈ పరిస్థితి నాదైతే నాకు నిజమైన స్వేచ్ఛ లేదు. అందువలన సహోదరి సహోదరులారా, 2 పండుగలు మనం కొనియాడతాం. ఈ 2 పండుగలు కూడా స్వాతంత్రానికి సంబంధించింది. మరియమ్మ గారు తన స్వాతంత్ర్యాన్ని సద్వినియోగం చేసుకున్నారు. పాపం చేయుటకు అవకాశం ఉండి కూడా పాపం చేయలేదు. పాప కళంగం సోకకుండా ఆమె జీవించారు. అదేవిధంగా ఈనాడు మనం భారతదేశపు స్వాతంత్ర్యాన్ని కొనియాడినప్పుడు ఎప్పుడైతే మనము ఫ్రీగా స్వతంత్రంగా జీవించగలమో అప్పుడే స్వేచ్ఛ. నాకు కథ జ్ఞాపకం వస్తుంది. స్వాతంత్ర్యం గురించి చెప్పినప్పుడు ఒక గురువు శిష్యుల్ని అడిగారు, ఏది నిజమైన స్వాతంత్ర్యం? శిష్యులందరూ ఒక్కొక్క జవాబు చెప్పారంట. కానీ చివరి గురువు ఏమన్నారంటే, నిజమైన స్వాతంత్ర్యం నీవు ఒక స్త్రీని చూచినప్పుడు ఆమెను నీ తల్లిగా, సహోదరిగా, అక్కగా గుర్తించినప్పుడు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్టు. ఒక స్త్రీ, ఆమె ఎవరో నీకు తెలియదు. నీవు ఆమెని చూచినప్పుడు ఆమె నీ యొక్క తల్లిలాగే, నీ సహోదరిలాగే నీవు ఆమెని చూడగలిగినట్లయితే భారతదేశంలో స్త్రీకి స్వాతంత్రం, నీకు స్వాతంత్ర్యం. లేకపోతే నీవు నీ యొక్క పాపపు అలవాట్ల చిక్కుకొన్న ఒక స్వేచ్ఛా జీవి కాదు, ఓ నికృష్ట జీవి. మన జీవితాన్ని ఒకసారి మనం పరిశీలించుకోవాలి. నేను, మీరు, మన స్వేచ్ఛను ఉపయోగించట్లేదు. అందువల్ల ఈనాడు ఈ పండుగ కొనియాడుతున్నప్పుడు తల్లి మరియా తన స్వేచ్ఛను ఏ విధంగా వినియోగించుకున్నారని మనకు తెలుసు. అందుకు దేవుడు ఆమెకు ఇచ్చిన బహుమానం మోక్షరాజ్యం అయితే, ఆ మోక్షరాజ్యంలో నేను ప్రవేశించాలని నేను ఆ కోరిక నాకు ఉండాలి. నాకు జీవితంలో ఒకే ఒక లక్ష్యం, స్వర్గరాజ్యం చేరాలి. స్వర్గరాజ్యం చేరేట్టుకు మరియమ్మ గారు ఏం చేశారు? పాపం లేని జీవితం జీవించారు, దైవ చిత్త ప్రకారం జీవించారు, దేవుని వాక్కును నమ్మారు. ఆ విధంగా నేను చేయగలిగినప్పుడు నాకు స్వేచ్ఛ ఉంటుంది, స్వర్గరాజ్యం నా సొంతం. దానికోసమే నేను ప్రయత్నించాలి. ఈనాడు ప్రత్యేక విధంగా ఆ తల్లిని వరం అడుగుతాం. ఆమె జీవించేటకు దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛను సద్వినియోగం చేస్తూ మన దేశం కోసం, ప్రజల కోసం జీవించేటకు ప్రయత్నిస్తాం. దానికి వలి శక్తి ఇమ్మని ఈ దివ్య పూజాబలిలో మనం వేడుకుంటాం. మన విశ్వాసాన్ని ప్రకటిస్తాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల విధి అయిన సర్వేశ్వరిని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకపుత్రుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తు విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతు అధికారులకులోనే పాటుపడి మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకు తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీత వారుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను.
పాపముల మన్నింపని విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. సహోదరి సహోదరులారా, మన అవసరముల కొరకు ప్రార్థించమని యేసు ప్రభువే మనల్ని ఆహ్వానించి ఉన్నారు. పరిశుద్ధాత్మ రాక కోసం తల్లి మరియా శిష్యులతో పాటు ఎడతెగక ప్రార్థన మేడ మీద ప్రార్థనా గదిలో ప్రార్థన చేసినట్లు ఇప్పుడు మనం దేవుని ప్రార్థిస్తాం. మన పరిశుద్ధ పాపు గారు ఫ్రాన్సిస్ గారిని, మన పీఠాధిపతులందరినీ, గురువులు, కన్యాస్త్రీలు, ఉపదేశులు, ఆయన పేరు పెట్టి తన సొంతం చేసుకున్న దైవ ప్రజలందరినీ ఆశీర్వదించి వారికి ఆయురారోగ్యమసికి దీవించమని, ఈ వ్యాధి నుండి విడుదల ప్రసాదించమని, వ్యాధి బాధలో పడిన వారికి స్వస్థత చేకూర్చమని అందరూ ఓ ప్రభువా మేము చెయ్యి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చెయ్యి ప్రార్థన ఆలకించండి. తండ్రి, 74వ దేశ స్వాతంత్రాన్ని కొనియాడిచున్న మా భారతదేశాన్ని మీకు సమర్పించి ప్రార్థన చేయుచున్నాం. మా భారతదేశాన్ని సంరక్షించమని, రోగము, అజ్ఞానము, అదేవిధంగా సంకుచిత మనస్తత్వము, కుల వ్యవస్థ, పేదరికం, ధనికుడు పేదవాడు అనే తేడా ఏమి లేకుండా అందరూ సహోదరి సహోదరులాగా కలిసిమెలిసి ఒకరికొకరు సహాయం చేసి జీవించే మనస్తత్వాన్ని మాకందరికీ ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మేము చెయ్యి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చెయ్యి ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మీలో కొందరు మీ వ్యక్తిగత అవసరాల కోసం, సంఘ అవసరాల కోసం ప్రార్థన చేయండి. ప్రేమగల తండ్రి, ఆసుపత్రిలో చికిత్స పొందుచున్న వారి కోసం ప్రార్థన చేయుచున్నాం. సర్వశక్తివంతుడవు, స్వస్థపరిచి దేవుడవు నీవు. మందులు మాకులు కాదు, మీ వాక్కు స్వస్థపరిచి రాయబడి ఉంది. ప్రభువా మీ బలమైన హస్తం చాచి రోగులను తాకి వారికి స్వస్థత ప్రసాదించమని, వారికి సేవ చేయుచున్న డాక్టర్లను, నర్సులను ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మేము చెయ్యి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చెయ్యి ప్రార్థన ఆలకించండి. ప్రతి ఇంటిలో ప్రభువా కొంతమంది సొంతంగా క్వారంటైన్లో ఉండి చికిత్స పొందుచున్నారు. వారిని ఆశీర్వదించమని ప్రార్థన చేయుచున్నాం. వారి కుటుంబ సభ్యులందరినీ దీవించి వారికి వ్యాధి సోకకుండా కాపాడమని ఓ ప్రభువా మేము చెయ్యి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చెయ్యి ప్రార్థన ఆలకించండి. ప్రభు, ఈ సంవత్సరం విద్యా సంవత్సరం ఇంకా ప్రారంభం కాలేదు. మా బాలికల యొక్క భవిష్యత్తును ప్రభువా మీకు సమర్పించుచున్నాం. వారు తాము చదువుకున్న విషయాలు మర్చిపోకుండా ఇంటిలో ఉండి కూడా వారి యొక్క పాఠపుస్తకాలు అప్పుడప్పుడు చదువుతూ ఆ విధంగా వారు కూడా జ్ఞానములు వృద్ధి చెందేటట్లు వారిని దీవించమని ఓ ప్రభువా మేము చెయ్యి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చెయ్యి ప్రార్థన ఆలకించండి. ప్రేమగల తండ్రి, మీరు మాకు స్వేచ్ఛను ప్రసాదించారు. ఆ స్వేచ్ఛ మంచిది చేయుటకు, చెడ్డది చేయుటకు కాదు. అందుకు ప్రభువా మీ యొక్క నిర్మలమైన హృదయాన్ని మాకు ప్రసాదించమని, ఆ చెడ్డ మనస్తత్వము, సంకుచిత మనస్తత్వం మాలను తీసివేయమని అందరూ ఓ ప్రభువా మేము చెయ్యి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చెయ్యి ప్రార్థన ఆలకించండి. మౌనంగా ఇప్పుడు మీ కుటుంబం కోసం ప్రార్థన చేయండి. మీ కుటుంబ సభ్యుల కోసం, మీ వీధిలో ఎవరైనా వ్యాధి బాధ వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. మరియమ్మ గారిని మనం ఆరోగ్య బాధగా కొనియాడుతున్నాం. ఆ తల్లిని ప్రార్థించుదము. ప్రేమగల తండ్రి, మీ బిడ్డలమైన మేము ఇప్పుడు మీకు సమర్పించిన మా దీన ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన అసంపూర్ణమని మాకు తెలుసు, మేము పాపాత్ములము. అయినప్పటికీ ప్రభువా దీన మనసుతో మేము ప్రార్థించుచున్నాం. మా ప్రార్థన అంగీకరించి మేము అడిగిన వరములసికి మమ్ము దీవించి మీ బిడ్డలుగా మమ్ము పరిశుద్ధపరచమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్.
నీ కోవెలలో నీ దివ్వెనై నీ సన్నిధిలో వెలగాలి దేవా నీ కోవెలలో నీ దివ్వెనై నీ సన్నిధిలో వెలగాలి దేవా నీ కోసమే నీ పూలై నీ కోసమే నీ పూలై నీ పీఠముపై నిలవాలి దేవా నీ పీఠముపై నిలవాలి దేవా అర్పించుకోనా ఈ దీన హృదయం నా జీవనాగా నా యేసుదేవా అర్పించుకోనా ఈ దీన హృదయం నా జీవనాగా నా యేసుదేవా నీ కోవెలలో నీ దివ్వెనై నీ సన్నిధిలో వెలగాలి దేవా పరసమే సంకేతము నీ దివ్యసుతుని ప్రేమార్పణం పరసమే సంకేతము నీ దివ్యసుతుని ప్రేమార్పణం ఈ త్యాగ బలిలో జీవార్పణం ఈ త్యాగ బలిలో జీవార్పణం నా జీవితానందము నా జీవితానందము మనసారా గైకొను నా ప్రేమను అర్పించుకొందును నా సర్వము మనసారా గైకొను నా ప్రేమను అర్పించుకొందును నా సర్వము నీ కోవెలలో నీ దివ్వెనై నీ సన్నిధిలో వెలగాలి దేవా సహోదరి సహోదరులారా నేనును మీరును అర్పించి ఈ బలి సర్వశక్తి గల పెది అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేము గౌరవప్రదముగా సమర్పించు విధేయత బలి మీ సమక్షమునకు చేరునుగాక. నీ ద్వారా మోక్షారోపణమైన పరిశుద్ధ కన్య అయిన మరియమాత విజ్ఞాపన ప్రార్థనా సహాయమున మా హృదయములు దివ్య ప్రేమాగ్ని జ్వాలతో తేజరెల్లునుగాక. అవి నీ కొరకు మాత్రమే తపించిచ్చు జీవించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభుని వైపున త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞతాయుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా దేవమాది అయిన మరియమాత ఈనాడు మోక్షారోపణమాయను. క్రీస్తు జ్ఞాన శరీరమైన శ్రీసభ తుదక్కు పొందవలసి ఉన్న పరిపూర్ణతకు ఈమె మోక్షారోపణము ఆరంభముగాను శుభసూచకముగాను ఉన్నది.
ఈ విధమున ఈ లోకమందు యాత్ర చేయు నీ ప్రజలకు ఆశాజ్యోతిగాను దుఃఖ బాధల నడుమ ఒరటగాను వెలియుచున్నది. జీవనకర్తయును నీ కుమారుడైన క్రీస్తును అతిశయ విధమున మానవ రూపమున కరిన ఆమె శరీరము సమాధిలో శిథిలమందుట నీకు ఆమోదయోగ్యము కాదు. కావున మేము దేవదూతల బృందములతో ఏకమై నిరదము ఆనందించిచ్చు నీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా, పరిశుద్ధుల్ 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 కళాధిపతి అయిన సర్వేశ్వరునికి స్తుతి స్తోత్రములు కలుగును గాక. పరిశుద్ధుల్ 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 ఉన్నత మండలమున సర్వేశ్వరునికి స్తుతి స్తోత్రములు. పరిశుద్ధుల్ 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 ఏలిన వారి నామమున వచ్చువారు ఆశీర్వదింపబడును గాక. పరిశుద్ధుల్ 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 పరిశుద్ధుల్. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అందయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరిచిచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలిచిచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్ర ఆత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతుమాలుచున్నాము. ఈ విధము నీవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చిచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయ్యనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరం పాత్రమనందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చిచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయ్యనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము.
కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుధముగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించిచ్చు అతడు మరలా వేంచేయునని ఎదురుచూచి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు సమర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుగను ప్రీతితో వీక్షింప బ్రతుమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అదిని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అదిని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. అతడు మమ్మ నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ధనిలైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత రాయప్ప గారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఎలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురులను, మా ప్రకాశ అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవలను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశలా చెదిరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదాం గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవమహిమలు కలుగును గాక. గౌరవమహిమలు కలుగును గాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింపసాగసిందము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కరదల నుండి కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చిచున్నాను అని మీ అపోస్తులతో వధించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము ఈ క్రైస్తవ సంఘమునకు విశ్వాసమును, సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించిచు పరిపాలించు ప్రభువా, ఆమేన్.
ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకోండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగా ఉండండి, మా మీద దయగా ఉండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. లోక పాప పరిహారకుడా, లోక పాప పరిహారకుడా. ఇదిగో లోకము యొక్క పాపములు పరిహరించు సర్వేశ్వరిని దివ్య గొర్రెపిల్ల. ఈ లోకము జీవించుటకు నేనిచ్చు ఆహారము నా శరీరమని పలికిన ప్రభు ఇదిగో. ఈ దినము ఈ ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక మాట పలికిన నా స్వస్థత పొందును. ప్రభుని విందు గొప్ప విందు, మానవాళి మనుగడకై ఏర్పరచిన ఈ విందు. ప్రభుని విందు గొప్ప విందు, మానవాళి మనుగడకై ఏర్పరచిన ఈ విందు. ప్రభుని శరీర రక్తముల ప్రేమ త్యాగమే ఈ విందు. విశ్వమానవానికి శాంతి యాగమే ఈ విందు. ప్రభుని శరీర రక్తముల ప్రేమ త్యాగమే ఈ విందు. విశ్వమానవానికి శాంతి యాగమే ఈ విందు. స్వీకరింపరి జనులారా యేసుని విందును, పాల్గొనరారే ప్రజలారా పరంధాముని విందును. స్వీకరింపరి జనులారా యేసుని విందును, పాల్గొనరారే ప్రజలారా పరంధాముని విందును. ప్రభుని విందు గొప్ప విందు, మానవాళి మనుగడకై ఏర్పరచిన ఈ విందు. సకల జాతి జనులను ఐక్యపరచును ఈ విందు.
సకల జాతి జనులను ఐక్యపరచును ఈ విందు. తన మార్గములో మనలను నడిపించును ఈ విందు. ప్రభుని శరీర రక్తముల ప్రేమ త్యాగమే ఈ విందు. విశ్వమానవానికి శాంతి యాగమే ఈ విందు. ప్రభుని శరీర రక్తముల ప్రేమ త్యాగమే ఈ విందు. విశ్వమానవానికి శాంతి యాగమే ఈ విందు. స్వీకరింపరి జనులారా శ్రీయేసుని విందులో పాల్గొనరాని ప్రజలారా పరంధాముని విందులో. స్వీకరింపరి జనులారా శ్రీయేసుని విందులో పాల్గొనరాని ప్రజలారా పరంధాముని విందులో. ప్రభుని విందు గొప్ప విందు మానవాళి మనుగడకై ఏర్పరచిన ఈ విందు. ప్రభుని విందు గొప్ప విందు మానవాళి మనుగడకై ఏర్పరచిన ఈ విందు. పాల్గొనరాని ప్రజలారా పరంధాముని విందులో. స్వీకరింపరి జనులారా శ్రీయేసుని విందులో పాల్గొనరాని ప్రజలారా పరంధాముని విందులో. ప్రియ సహోదరి సహోదరులారా, దేవమాత మోక్షారోపణ మహోత్సవం దివ్య పూజాభరణి మన కొరకు సమర్పించి మనందరి కోసం ప్రార్థించి దివ్య వాక్య పరిచర్య చేసి దేవమాత యొక్క పవిత్రతకు, దేవమాత దేవుని యొక్క రక్షణ కార్యములో శిరస్సు వంచి సహకరించినందుకు తన స్వేచ్ఛను ఉపయోగించుకొని లోకానికి, లోక కళ్యాణానికి తన జీవితాన్ని త్యాగం చేసిన పరిశుద్ధురాలుకి దేవుడిచ్చిన మహోన్నతమైన బహుమతి ఆత్మ శరీరాలతో తన సన్నిధికి తీసుకోవడం. తన సన్నిధిలో తన ప్రక్కన స్థానాన్ని ఇవ్వడం. దేవుడు తన కార్యానికి ఎవరినైనా ఉపయోగించుకుంటే ఉన్నతమైన బహుమతినిస్తాడు. ఈ గొప్ప సత్యాన్ని మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తూ మనం కూడా ఆ తల్లిలా జీవిస్తే ఒకరోజు ఆ తల్లితో పాటు స్వర్గంలో దైవ ముఖార విందాన్ని, దేవుని యొక్క ఆ యొక్క దివ్య ముఖాన్ని మనం దర్శించే అనుగ్రహం దొరుకుతుందని చక్కని సందేశాన్ని ఇచ్చి మన కొరకు ప్రార్థించిన ప్రియతమ గురువు విశాఖ అగ్రపీఠ కోశాధికారి రెవరెండ్ ఫాదర్ వర్గీస్ చాప్రాత్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. మరి ఈరోజు అనేక మందికి కృతజ్ఞత తెలియజేయవలసి ఉంది. ముఖ్యంగా అగ్రపీఠాధిపతుల వారు నిన్న ఫోన్ చేసి అందరినీ అడిగినట్టు చెప్పమన్నారు. ప్రత్యేక విధంగా పండుగ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేయమన్నారు. అందరి కోసం ప్రార్థన చేస్తున్నట్టుగా వారి యొక్క సందేశాన్ని, వారి యొక్క దీవెనలు మనకు అందించారు. వారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి ఫాదర్ వికార్ జనరల్ బాలశౌరి ఫాదర్ గారు సంతోషంగా వస్తానన్నారు. అయితే అనారోగ్యం వల్ల రాలేకపోయారు. వారికి కూడా అభినందనలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇక మన గురువులతో పాటు పీపీసీ ఎక్స్ అఫీషియల్ మెంబర్స్, పీపీసీ కార్యవర్గం, పీపీసీ సభ్యులు, సొరాలిటీ మరియు మిగిలినటువంటి అన్ని భక్త సంఘాలు, మరి సెయింట్ పీటర్స్ స్క్వైర్ ముఖ్యంగా ఈరోజు పండుగ మొదటి పూజకు సంగీతాన్ని అందించిన థామసు, మన సెయింట్ పీటర్స్ స్క్వైర్కి, యూత్ పిల్లలు శ్రమిస్తున్నారు, విశ్రాంతి లేకుండా శ్రమించారు. మరి వర్షం కురిసిన ఎండలో అయినా సరే ఈ శానిటైజేషను, థర్మల్ స్క్రీనింగ్ ఇవన్నీ కూడా చేస్తూ, అలాగే ప్రొసెషన్లో కూడా
ప్రొసెషన్లో కూడా మన యూత్ ఎంతో శ్రమించారు, డెకరేషన్లో కూడా. మరి ఎల్ఈడి అందిస్తున్నటువంటి జయరాజ్కి, సౌండ్ అందించిన సౌండ్ అండ్ సాక్రిస్టీ ఈ కార్యక్రమాలు చూసుకున్నటువంటి బాలరాజు, తర్వాత ఆల్టర్ బాయ్స్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. లూర్దుమాత భజన బృందం వారు చక్కగా మనకి పాటలను రికార్డ్ చేసి అందించారు. 14 రోజులు 15 రోజులు కూడా ఆ యొక్క రికార్డెడ్ భజన గీతాంజలి ప్రతి వీధిలో కూడా మారుమ్రోగింది, ప్రతి హృదయంలో కూడా తల్లి పట్ల భక్తిని పెంచింది. దీంతో పాటు అనేక మంది సహకరించున్నారు. మరి వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రార్థించుదము. ఓ ప్రభువా, రక్షణదాయకమైన సంస్కారములో పాల్గొని మేము నీకు మొరపెట్టుకొనుచున్నాం. మోక్షారోపణమైన పరిశుద్ధ మరియమాత విజ్ఞాపన ప్రార్థన ఫలితమున మేము పునరుత్థాన మహిమలో పాలు పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఫాదర్ గారు నిన్న రాత్రి 8:30కి నాకు చెప్పడం పూజకి రావాలని. నన్ను పిలిచేందుకు ఫాదర్ గారికి ప్రత్యేక స్తోత్రం. పండుగ చేసుకోవడం మనకు ఆనవాయితీ అయింది, మంచిది. కానీ ఆధ్యాత్మిక అభివృద్ధిలో శ్రద్ధ పెట్టుకోవాలి. ఆధ్యాత్మిక అభివృద్ధి అంటే సంవత్సరం పోయే కొలది నా విశ్వాసములో, విశ్వాస జీవితములో నేను, నా కుటుంబము ఎదగాలి. జోషువా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పిన మాటలు, నేను నా కుటుంబం మాత్రము యెహోవాను ఆరాధిస్తామని. అదేవిధంగా నేను నా కుటుంబం విశ్వాస జీవితంలో ఎదగాలనే ఆ భావన ప్రతి వ్యక్తికి ఉండాలి. అందువలన ఏ ఒకరు తప్పిపోకుండా అందరూ కూడా కథోలిక విశ్వాసాన్ని అంటిపెట్టుకొని మరణించే వరకు జీవించే ప్రయత్నం చేయండి. ప్రభు ఆశీర్వాదం కొరకు శరమును వంచి ప్రార్థించండి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనమును తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగాక. ఆమేన్. మరియమాత ద్వారా జీవితకర్తను పొంద అర్హులైన మీరు ఆమె అందజేయు సహాయమును, భద్రతను మీరు గుర్తింతురుగాక. ఆమేన్. పరిశుద్ధ మరియమాత మోక్షారోపణ మహోత్సవము ఘనముకు కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమునసుగు వరములను, స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడ్కొని వెళ్ళుదురుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య పూజా బలి సమాప్తమైనది. వెళ్ళి ప్రభు ప్రేమలో, సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మేఘాలే నిన్ను కొనిపోయే, స్వర్గాలే నీకు చేరువయే. మేఘాలే నిన్ను కొనిపోయే, స్వర్గాలే నీకు చేరువయే. దివికే వెలుగై భాసిల్లే, దివికే వెలుగై భాసిల్లే, ఒక్క త్రుటిలో మెరుపై విహరించే విహరించే
విహరించే విహరించే ఆ ఆ సాక్ష్యమా జీవమై ఏతించిన యేసు దైవమా దూతావళి స్తోత్రాలతో కీర్తించబడువాడవు దూతావళి స్తోత్రాలతో కీర్తించబడువాడు లోక కళ్యాణమే నీ జన్మ పరమార్థము లోక కళ్యాణమే నీ జన్మ పరమార్థము నీవే మా ప్రాణము జీవమై ఏతించిన యేసు దైవమా దేహమే ధరించిన ఆత్మరూపమా ఆద్యంతుని సంకల్పమే నెరవేరే సంతోషము ఆద్యంతుని సంకల్పమే నెరవేరే సంతోషము శాంతి సందేశమే లోకమంతా వినిపించెను శాంతి సందేశమే లోకమంతా వినిపించెను నీవే మా భాగ్యము జీవమై ఏతించిన యేసు దైవమా దేహమే ధరించిన ఆత్మరూపమా శ్రీహమే కోరిన తండ్రి ప్రేమ సాక్ష్యమా జీవమై ఏతించిన యేసు దైవమా యేసువా వందనం యేసువా స్తోత్రం తండ్రి వందనం
తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మమ్ము ఎల్లప్పుడూ కాచి కాపాడిన ఓ యేసుక్రీస్తు ప్రభువా, మీకే స్తుతి స్తోత్రం మహిమ కలుగునుగాక. ఈ యొక్క సమయాన్ని, ఈ యొక్క మందిరములో మీతో ఉండే గొప్ప భాగ్యాన్ని మా అందరికి ఇచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువా, మీకే స్తుతి స్తోత్రం మహిమ కలుగునుగాక. ఓ దేవా, నీ యొక్క శరీర రక్తాలను మేము ఇప్పుడు నీ సన్నిధానంలో స్తుతించి స్వీకరించే భాగ్యాన్ని మా అందరికి ఇచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువా, మీకే స్తుతి స్తోత్రం మహిమ కలుగునుగాక. మా కుటుంబాలను మమ్మందరినీ దీవించి కాచి కాపాడుతున్న మా యేసుక్రీస్తు ప్రభువా, మీకే స్తుతి స్తోత్రం మహిమ కలుగునుగాక. మా అవసరాలలో, మా యొక్క ప్రతి ఒక్క పనిపాటుల్లో మాకు సహాయపడుతున్న మా యేసుక్రీస్తు ప్రభువా, మీకే స్తుతి స్తోత్రం మహిమ కలుగునుగాక. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. వేదవాపకం కొరకు పునీత శౌరి వారు వేడుకున్న జపము. సమస్తమును సృష్టించిన వారును అనాదినై ఉండెడు సర్వేశ్వర, దేవరవారు అవిశ్వాసుల ఆత్మలను మీ పోలికగా కలుగు చేసితిరే. వారులను రక్షించి బ్రతికించుటకు మీ దివ్య కుమారుడైన యేసు ప్రభు శిలువ మీద కఠినమైన మరణమును పొందినారే. నా ఏలినవారా, దేవరు వారి కుమారునికి ఇంకను అవిశ్వాసుల నుండి అపకీర్తి రాకుండా చేయండి. వారుల అవిశ్వాసమును మూర్ఖత్వమును చూడక లెక్కలేని పుణ్యాత్ములను మీ దివ్య కుమారుని మీద భక్తిగా ఉండు తిరుసభ యావత్తుల వారుల కొరకు మీకు అప్పగించెడు. జప తప దాన ధర్మములు చూచి కృపా కటాక్షముతో వారిని కరుణించండి. లోకమంతటిని బ్రతికించి రక్షించుటకు మీరు పంపించిన జేసునాథునికి ఎన్నటికిని కీర్తి కలిగి ఉండులాగున అవిశ్వాసులందరూ వారి నీతిని వినునట్లు పాలింప కరుణించండి. ఆమేన్. పునీత శౌరి వారా, మా కొరకు వేడుకొనండి. శిరమును వంచుడి వినయముతోడ మీ మహాయాద్భుత పరవాహినికి. శిరమును వంచుడి వినయముతోడ నూతన పంచేంద్రియములు గ్రహింపగల్గున విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయముతోడ పరమ పితామ పాలక జయము జయము రక్షక యేసునాథు పరమ పవిత్ర స్పిరిటు సాంతుకు యుగ యుగముల
తన్ శిరమును వంచుడి వినయము తోడ నీ మాయాద్భుత బలవాయినికి శిరమును వంచుడి వినయము తోడ. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగ చిత్తగించి తీరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మా రక్షణ ఫలితములను మేము నిరతము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకనుగ్రహించండి.
रे 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 रे